వెల్కమ్ టు స్నేహ జోస్న వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు తెలంగాణ గల్ఫ్ సమితి వారి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో ఒక భాగమైన ఒక లఘు నాటికని మీకు చూపించబోతున్నాను. We are privileged to welcome our distinguished guest, Khalid Abdul Rahman sir, whose presence adds great value to this event. He is the Minister of Labour Relations Specialist. Let's give him a roaring Telangana welcome. Welcome, sir. ఇంత పెద్దపోయింది, అటు ఇటు మెసులుతున్నావు, నిద్రపోతలేమైంది? కళ్ళు మూస్తే అయ్యవల రోగాలు, తెచ్చిన అప్పులు, పెరిగే పోరాగాళ్ళు, ఏం చేసినా చాలక ఎట్ట బతుకం అంటే జరిగిందే. ఏం కాదయ్యా గుబుల్ కాకు, ఏ దిక్కు లేనునికి దేవుడే దిక్కు. నువ్వు గిట్లా ఆలోచిస్తుంటే నీ పానం ఎట్లయ్యా? ఏ దేవుడు ఏం దారి చూస్తాడో ఏమో పో. హలో, సోమన్న చెప్పే. అరే వెంకటి, మీ అన్న దుబాయ్ పోయింది కదా, పని చేస్తుండా? పైసలు ఏమన్నా మంచిగా పంపిస్తుండా? పని మంచిగానే చెప్తుండు, పైసలు కూడా పంపిస్తుండా. అరే నాకు కూడా పని చూడమని చెప్పరా జరా. గట్లనా? సరే సరే, నేను ఏజెంట్తో మాట్లాడి నీకు చెప్తానే, ఏ కవర్ ఏందని చెప్తానే. పైసలు బాగైతే సోమన్న మరి. అట్లనే కొత్తలు ఎన్నైనా మంచిదే కానీ జర జల్దీ చెప్పురా. లచ్చా, ఓ లచ్చా, ఇక నీకు ముచ్చడి చెప్తే ఇక ఇక గుడెనక వెంకట్లేడా వాళ్ళ అన్నాడు దుబాయ్ పోయి మంచిగా ఇచ్చి పైసలు పంపిస్తుండట. అయితే నాకు కూడా ఏదైనా పని చూడు అని చెప్పురా అని చెప్పిన వెంకనికి. నేను దుబాయ్ పోతాను. మరి ఎట్లా పోతావయ్యా? పైసలు ఎక్కడి నుండి తెస్తావు? ఇక ఉన్న ఎకరం కుదబెట్టి తీసుకొస్తా. చాలకుంటే నీ పుత్తెల అమ్మాయినా మంచిగా కానీ పోడు ఓడైనా ఇక్కడ ఉంటే బతుక ఇక కట్టం బాగలి. సరేనయ్యా, మరి నీ తిప్పలేవో నువ్వు పడు. మరి ఎన్నైనా పైసలు చూడిపో, మరి ఎట్లనైనా చేసి. సోమన్న, పైసలు అయినాయని ఏజెంట్ పైసలు అడుగుతుండు. అరే పైసలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారా? ఇక నీ మాట కోసమే చూస్తున్నా. ఎప్పుడంటే అప్పుడు ఓడే. ఖత్తర్ దేశంలో పని ఉన్నది, పోతావానే మరి? ఏజెంట్తో మాట్లాడినా నేను. ఏ దేశమైనా పోతారా? జర జల్ది అయ్యేటట్టు చూడరా. సరేనే సోమన్న, నేను ఏజెంట్తో మాట్లాడి ఎన్నడే కూడా నీకు చెప్తా, సరేనా? సరే సరే, మంచిది సోమన్న మరి. సోమన్న, ఇప్పుడు ఏజెంట్ ఫోన్ చేసిండు, కాగితాలన్నీ రెడీ అయినాయి. అదనే చెప్పు, పోయేస్తా అని చెప్పు, సరేనా? సరే సరే, పైలేమని చెప్పు. అట్లనా? మరి నా దగ్గర అయితే ఏం కాయిదాలు ఎవరో వారి. సోమన్న, కాగితాల మీదతో ఏం పనిలేదే, అన్నాడే వేసుకుంటాడే. పైసలు కడితే అయిపోయాయి సోమన్న. సరే. సోమయ్య ఖతార్కు వెళ్ళడం జరిగింది. సోమన్న, మన ఖతార్ దేశంలో మన తెలంగాణ గల్ఫ్ సమితి వాళ్ళు ఐసిబిఎఫ్ ఇన్సూరెన్స్ వేస్తారంటేనే మనం కూడా వేయించుకుంటాం అని సోమన్న. మనకు ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది ఇన్సూరెన్స్. మనకు సడన్గా ఏమైనా కానీ మనకు మన ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉంటుంది సోమన్న. ఇది సిస్టమ్ బాగుంది సోమన్న, చేయించుకుందామా? ఇంటికాడ ఏజెంట్ చేసిన మోసానికి ఇంకా పులే తీర్తలేదురా దేవుడు అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ అంట. ఈ దేశంగా దేశంలో ఎవడేమి ఇస్తాడు, ఓడి చస్తే ఎవడేమి ఇస్తాడు. కాదు సోమన్న, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏదన్నా సడన్గా ఏమన్నా అయినా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మన కుటుంబానికి మనం పెద్ద దిక్కు అయిన వాళ్ళం అవుతాం సోమన్న. మనం దీన్ని బట్టి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మంచి పద్ధతి సోమన్న. గట్లా నువ్వు చెప్తున్నావు అని కడుతున్నానే రాజన్న. జీతం వచ్చినాక చుట్టినాడు పోయి కట్టేద్దాం.
సోమన్న మిత్రుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. సోమన్న మరణం. అనారోగ్య కారణంగా ఆయనకు గుండెపోటు రావడంతో అకాల మరణం జరిగింది. ఆయన మీదే ఆధారపడిన ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. సోమయ్య మృతదేహానికి స్వదేశం పంపించడంలో చాలా ఆలస్యమైంది. సోమయ్య గల్ఫ్ రావాలనే తొందరలో ఏజెంట్ ద్వారా తయారు చేయించుకున్న తప్పుడు పత్రాలు మరియు భారతదేశంలో ఉన్న ఆధార్ కార్డు ధృవీకరణ పత్రాల్లోని లోపాల కారణంగా ఆయన మృతదేహాన్ని భారతదేశం పంపడం చాలా కష్టతరమైంది. అప్పుడు మన తెలంగాణ గల్ఫ్ సమితి వారు ఇన్సూరెన్స్ పాలసీని ఆయనకు సంబంధించిన అన్ని పత్రాలు చూసిన తర్వాత సోమన్న ఇంటి పేరు డాక్యుమెంట్ లో ఉన్న పేరు వేరువేరుగా ఉండడం గమనించారు. ఏజెంట్ చేసిన తప్పుడు పత్రాల వల్ల ఆయనకు రావాల్సిన ఆర్థిక సహాయంలో అడ్డంకులు కలిగినాయి. ఖతార్ ప్రభుత్వం మరియు మన ఇండియన్ ఎంబసీ సహకారంతో ICBF AGS వాళ్ళు చొరవ తీసుకొని ఆయన డాక్యుమెంట్లన్నింటినీ సరిచేయించి ఆయన మృతదేహాన్ని స్వదేశానికి పంపి ఆ కుటుంబానికి అప్పగించడం జరిగింది. దిక్కులేని ఆ కుటుంబానికి ఆయన ఉచితంగా చేయించిన ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చిన 20 లక్షల చెక్కును అందించడం జరిగింది. ఈ సంఘటన ఆధారంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైంది. మనం ఉన్నా లేకున్నా విదేశాలకు పనికి వచ్చేవారు సరైన ఏజెంట్లు, సరైన పత్రాల ద్వారా మాత్రమే రావాలి. ఆయా దేశాల్లో ఉన్న కార్మిక సంఘాలలో సభ్యులుగా చేరి మనకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచాలి. ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా చేసుకోవాలి. అంతేకాదు ఆ పాలసీ యొక్క రెన్యువల్ డేట్ అయిపోయే లోపలనే రెన్యువల్ చేయించుకోవాలి. ఈ పాలసీ ద్వారా మన జీవితానంతరం కూడా మన కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయనే సందేశాన్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నాటికను ప్రదర్శించడం జరిగింది. థ్యాంక్ యూ. కుటుంబాన్ని పోషించింది. ఇప్పుడు అనుకోని కారణాల వల్ల చనిపోయింది. మా కుటుంబానికి అండగా ఉండి సహాయం చేసిన తెలంగాణ గల్ఫ్ సమితి సంఘం, ICBA ఇండియన్ ఎంబసీకి కృతజ్ఞతలతో మా కుటుంబం ఎల్లకాలంలో కూడా ఉంటుందని. మా కుటుంబానికి సహాయం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. Thanks for watching. Like, share, subscribe to my channel. Thank you very much, friends.